రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ పాలనలో 7,000 మెగావాట్ల సోలార్ విండ్ పవర్ ను రాయలసీమకు తీసుకొచ్చామన్నారు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే గత ప్రభుత్వ పాలకుడు 1 మెగావాట్ ఉత్పత్తి చేయలేకపోయారని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాయలసీమలో విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు. మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తుని విండ్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం. రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టాను, నేను రాయలసీమ వాసిని అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 1 మెగావాట్ కూడా తీసుకురాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విండ్కు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇవాళ ఉద్యోగం ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల అవకాశం కల్పించాలి, ఈ ప్రాంతం మంచి ప్రదేశం, చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందాక చూసి ఉంటారు మీరు, ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు. దాదాపు 500 గిగావాట్లు మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 100 గిగావాట్ల పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం. రాయలసీమ ప్రకాశం జిల్లాల ప్రాంతం అనువైన ప్రదేశం, ఆ ప్రాంతాల్లో తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావడమే కాకుండా